90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో, వారి ఫలితాలు మంచి చెడుల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇక సింహరాశి వారికి మరి ఈ పీరియడ్లో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు తెలుసుకుందాం. రాశి నుంచి 10వ ఇంట గురువు, మరియు 11వ ఇంట కుజుడు, 2వ ఇంట కేతువు, అలాగే 7వ ఇంట రవి, శని, బుధ, మరియు 8వ ఇంట శుక్రుడు, రాహు. బెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని రోజులు అనగా అనుకూలంగా, గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, కానీ గ్రహస్థితులు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. కారణం చేత పట్టుదల గనక ఉన్నట్లయితే, ధైర్యం గనక ఉన్నట్లయితే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. సంచారం మాత్రం అనుకూలంగా లేని కారణం, సరి సమానంగా ఉన్నటువంటి కారణం. ఈ కారణం చేత ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు ముందుగా గమనించాల్సినటువంటిది, ముఖ్యంగా నమ్మిన వారి వలన మోసపోవడం అనేటువంటిది జరుగుతుంది. ధనము పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యవహార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. మీరు ఎవరైతే మీ వైపున అనుకున్నారో వారు మీ వైపు కాకుండా మరోవైపు స్టాండ్ తీసుకోవడం, తద్వారా కొన్ని అనుకోని చిక్కుల్లో పడడం, కొంత బాధకి గురిచేసే అవకాశం ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలగబోతుంది. ముఖ్యంగా స్త్రీలు తమ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వెన్ను సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు గనక చూసుకున్నట్లయితే ఏ ఏ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనంటే, చాలా మటుకు అన్ని రంగాలలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. ఫుడ్డు, అలాగే సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగము, ఆర్నమెంట్ రంగము, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్, బొటిక్, బ్యూటీ పార్లర్ నడుపుకునేటువంటి వాళ్ళకి, మరియు లాయర్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వారికి, రైతులకి, మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయము. మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి అసలైన లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాలన్నీ కూడాను ఈ యొక్క 16 నుంచి 28వ తారీఖు లోపల మీరు పొందగలుగుతారని చెప్పవచ్చు. సిమెంట్ మరియు ఐరన్, స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, దిగువ స్థాయి ఉద్యోగస్తులు అనగా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెన్షన్స్తో కూడుకున్నటువంటి ఆదాయం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి సాదాసీదాగా ఉండదు, కొంత టెన్షన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారం ఉంటుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఆఖరి దాకా మిమ్మల్ని కొంత ఆందోళనకి గురి చేసి మీకు అనుకూలమైనటువంటి ఫలితం అనేటువంటిది పొందుతారు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిల్స్ పాస్ కావడం కొంత కష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి బాగా ప్రయత్నిస్తే తప్ప సత్ఫలితాలు పొందలేని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విదేశీ యానం, విదేశీ విద్యకు చేయు ప్రయత్నాలు కొంత ఆటంకాలు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్లో చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం విద్యార్థులకి, ముఖ్యంగా విద్యార్థులకి అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గతంలో కంటే ఇప్పటి రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏ రోజుల్లో అనగా 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు, ఆదాయాలు ఉంటాయనేటువంటి విషయాల గురించి
క్లుప్తంగా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 26వ తారీఖు రోజున మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉండడం వలన ఈ జన్మలలో సమస్యలు ఉంటాయి కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలు, ఈ 2025వ సంవత్సరం 12 రాశుల వారికి శని ప్రభావం అధికంగా ఉంటుంది కావున శనిదోష నివారణ హోమాలు మరియు రుద్ర పారాయణాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే అక్కడ విశేషముగా అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది, సూచన గమనించగలరు. ఇక 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. మీ యొక్క స్నేహితుల వల్ల మీరు కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు 16, 17 తారీఖుల్లో గోచరమవుతున్నాయి. అన్నిటికంటే మించి ధనము బాగా ఖర్చయ్యే అవకాశాలు ఉంటాయి. 18, 19, 20వ తారీఖుల్లో సోదర సోదరిమణులు, స్నేహితులు, పరిచయస్తుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. మీ యొక్క ఖర్చులకి, సమస్యలకి మించినటువంటి ధనము మీకు లభ్యమవ్వడం, తద్వారా ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విందులు, వినోదాల్లో కుటుంబ సభ్యులతో పంచుకుంటారని చెప్పవచ్చు. ఇక 21, 22వ తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క జాతకరీత్యా ఆలోచనలు ఏవైతే చేసి ఉంటారో ఆ ఆలోచనల వల్ల మీకు తెలియకుండానే నష్టాలు అనేటువంటివి అధికంగా గోచరమవుతున్నాయి. పెద్దల సహాయ సహకారాలు లేకపోవడం వల్ల మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన మరమ్మతులు, గృహ మరమ్మతులకి ఖర్చులు అవుతాయని చెప్పవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 23, 24వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనకి విభిన్నంగా పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితిని అంచనా వేయలేకపోవడం వల్ల ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్నిటికంటే ఏదైనా కానీ ఏమంటారు, చిన్నదైన పెద్దదానితో సమస్య పరిష్కరించుకోవాలి అని చెప్పి, కాబట్టి మీరు తక్కువగా ఊహించుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవే మీకు మెడ చుట్టుకుంటాయి. ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. కాబట్టి జాగ్రత్తలు పాటించని చెప్పవచ్చు. ఇక 25, 26వ తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనరాబడి అధికంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా సంతోషంగా గడిపే అవకాశాలు ఉంటాయి. ధైర్యంతో ఉంటారు. అన్నిటికంటే మించి పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. మీ యొక్క ఖర్చులకి తగినంతగా ధనము రాబడి చేకూరుతుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒకవైపు ధైర్యం ఉన్నప్పటికీ కూడాను ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతూ మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ప్రపంచాలను తొలగించుకొని భాగస్వాముల ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఎదుటివారి ద్వారా పొందడం, అన్ని విధాలుగా మీరు యోగాన్ని పొందుతారు. కాకపోతే ప్రశాంతత లోపిస్తుందని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే మీ యొక్క జాతకరీత్యా 21, 22, 16, 17 ఈ తారీఖులలో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు వాయిదా వేసుకోవడము లేకపోతే ఖర్చుల శాతాన్ని తగ్గించుకుంటే ఇంకా మెరుగైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. అలాగే మరి సింహరాశి వారు ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలు వాళ్ళకు ఉన్నాయంటారు? ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు మీకు ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతి అవకాశం ఉంటే ప్రతిరోజు దుర్గాదేవి దేవాలయ సందర్శనం, అర్చన జరిపించుకోవడం, ప్రతిరోజు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరం కానీ 3 సార్లు పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సింహరాశి వారికి ఫలితాలు అలాగే పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.